నేను 1 మినిట్‌లో మొత్తం రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. అంటే 1 మినిట్ కాదు, కొంచెం 1 మినిట్ కన్నా కొంచెం ఎక్కువ. జడ్జెస్ అందరూ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటారు అందరికీ. గిఫ్ట్స్‌లో ఫస్ట్ నాగాని సెలెక్ట్ చేసుకుంటారు. నాగా ప్రతి ఒక్కళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి. గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దాంట్లో 3 లీడర్స్ ఉంటాయి. మిగిలినవన్నీ జోకర్ ఉంటారు. 12 గిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి. 3 మెంబర్స్ ఆటలు అడ్డుపండి అని చెప్పి శ్రీముఖి చెప్తుంది. బట్ అది కాదు, ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఆ 3 మెంబర్స్ యాక్చువల్ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్న దాంట్లో కొంచెం అటు ఇటు అయిపోయి 3 మెంబర్స్ లాస్ట్లో అయితే 3 మెంబర్స్ లీడర్స్ పొజిషన్స్లో ఉంటారు. ప్రసన్న, ప్రియా అండ్ దాలియా. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళ టీం మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ముగ్గురు మాత్రం అట్లనే మిగిలిపోయినారు అని చెప్పిన కదా, వాళ్ళే సంచాలక్ యాక్చువల్లీ. ఇదే ట్విస్ట్. సో జడ్జెస్ క్లియర్గా చెప్తారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, టాస్క్లో వాళ్ళకి 3 ఇస్తారు. లైక్ ఫస్ట్ బాసన తోమాలి, నెక్స్ట్ బట్టలు మడత పెట్టాలి, థర్డ్ ఇల్లు ఊకి తూడాలి నీట్గా. ప్రతి మన ఇంట్లో ఎట్లా ఉంటే అట్లా ఉండాలని చెప్తారు. కానీ అవన్నీ జరగాలంటే మన సంచాలక అప్రూవల్ ఉండాలి. సంచాలక్ ఫస్ట్ టాస్క్ అప్రూవ్ చేస్తే సెకండ్ టాస్క్ చేయాలి. సెకండ్ టాస్క్ అయిన తర్వాత థర్డ్ టాస్క్, తర్వాత బెల్ రింగ్ చేయాలన్నమాట. సో ఎవరెవరి టీం వాళ్ళు చేస్తారు, పర్ఫామ్ చేస్తారు, ఈవెన్ సంచాలక్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ కల్కి బెల్ రింగ్ చేస్తుంది. ఆ తర్వాత శ్వేత, తర్వాత లాస్ట్లో హరీష్ మిగిలిపోతాడు అనమాట. అంటే ఇంకా చేస్తూ ఉంటాడు. అయితే హరీష్ ఏం చేస్తాడు, ఆ దాంట్లో నుంచి కొంచెం చెత్త ఇల్లు ఓకే దాంట్లో ఉంటుంది చెత్త పక్కన బార్డర్లో వేసేస్తాడు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు బెల్ రింగ్ అయిపోయిన తర్వాత వేసేస్తాడు. వేసేసి మళ్ళీ ఆయన తూడ్చేస్తాడు మొత్తం. ఆయన షర్ట్ విప్పి మరీ తూడుస్తాడు అనమాట. మొత్తం తూడ్చేసిన తర్వాత ఆయన కూడా బెల్ రింగ్ చేస్తాడు. ఇప్పుడు జడ్జిమెంట్ అనమాట. జడ్జెస్ ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక్కడ అసలైన ట్విస్ట్ వస్తుంది. ఫస్ట్ శ్రీముఖి వెళ్ళి బాసన్ నుండి చెక్ చేస్తుంది, నీట్గా క్లియర్గా ఉందా లేదా, మంచిగా వేసినారా లేదా అని చెప్పేసి చేస్తే అక్కడ అవన్నీ కరెక్ట్గా మంచిగా క్లీన్ చేసి ఉండదు అనమాట. క్లీన్ చేసి ఉండకపోతే సంచాలక్ మీద ఫైర్ అయిపోతారు, మీరు ఇట్లా అప్రూవ్ చేసినారు అని చెప్పేసి. అదంతా అయిపోయిన తర్వాత ఈవెన్ ప్లేయర్స్ కూడా అసలు ఈసారి అయితే ఈ రోజు అయితే ఎవరు గుడ్ ప్లేయర్ లేరు, ఇంకా వరస్ట్ ప్లేయర్ లేరు, ఈవెన్ ఓటప్పులు కూడా ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పేసి జడ్జెస్ కూడా చాలా ఫైర్ అయిపోతారు అందరిపై. ఈవెన్ సంచాలక్ పైన కూడా చాలా ఫైర్ అయిపోతారు. ఆ తర్వాత వెళ్ళిపోతారు. అంటే మీకు ఏమనిపించింది చెప్పండి. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మరీ అంత బ్యాడ్గా ఉండేనా, లేకపోతే జడ్జెస్ కొంచెం ఓవర్ చేసినారు అనిపించిందా? నాకైతే కొంచెం మరీ అంత వరస్ట్ ఏం లేకుండే, కానీ వాళ్ళు చాలా పర్సనల్గా తీసేసుకున్నారు అని అనిపించింది ఆ టాస్క్లో. బట్ మీకేమనిపించిందో మీరు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.